ఒక ఫైనల్ అనమాట. అంటే పూర్తిగా తన ఆత్మని ఇక్కడ తెలుగుదేశం శరీరంలోకి ప్రవేశపెట్టినటువంటి సందర్భం అది. నేను అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ముందే ఒక సూపర్ 6 అని కొన్ని పథకాలు చెప్పేశారు, ఒక మేనిఫెస్టో టీడీపీ. అదే లోకేష్ గారు చెప్పుకొచ్చేసారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 1500 ఇస్తామని, తల్లికి వందనం, ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తాం, ఇవన్నీ చెప్పుకొచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి అంటే ఈయన క్లారిటీ ఉందా లేదా అని దాని మీద ప్రస్తావిస్తున్నాను. సిపిఎస్ విషయంలో చర్చిస్తాం మాట్లాడతామని అన్నారు. ఆయన ఆల్రెడీ 10 లక్షల గురించి చెప్పారు గతంలో, యువతకి ఇస్తాం, నియోజకవర్గానికి 500. వీటి విషయంలో చర్చిస్తాం, ఒక నిర్ణయం ప్రకటిస్తాము అనేది. ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కూడా ఇద్దరికి ఇంకా క్లారిటీ రాలేదా? ఎందుకంటే ఓపీఎస్ తీసుకొస్తే ఎటువంటి పరిణామం ఎదుర్కోవాలి, ఎంత ఖర్చు అవుద్ది అనేది బాబు గారికి అవగాహన ఉంది. గతంలోనే దాని మీద ఆయన చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. జగన్ గారు అయితే ఇచ్చారు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ఈయన ఒత్తిడి మేరకు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలో దాన్ని కనుక ఆ హామీని కనుక పెట్టే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ కోరుకున్న వాటిట్లలో 1, 2 యాడ్ చేస్తారు. నా షణ్ముఖ వ్యూహంలో చెప్పబడేటువంటి 1, 2 ఆల్రెడీ అది గ్యాస్ కి సంబంధించింది. ఇద్దరు చెప్పింది ఒకటే, వీళ్ళు 3 సిలిండర్లు ఇస్తామని